నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీపై నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దిలావర్పూర్ ఫ్యాక్టరీ పాపం బీఆర్ఎస్ది అంటోంది కాంగ్రెస్. గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు జరిగాయని అంటోంది. ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబాందేనని మంత్రి సీతక్క ఆరోపించారు. పీఎంకే డిస్టిలేషన్స్ కంపెనీలో తలసాని కుమారుడు అల్లుడు భాగస్వాములని ఆరోపించారు. దిలావర్పూర్లో కర్మాగారం ఏర్పాటు చేయించి రైతులను ముంచే ఆలోచన చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆమె అన్నారు. ఇప్పుడు అదే పార్టీ రైతులను రెచ్చగొట్టి ప్రజాప్రభుత్వంపై కుట్రలు చేస్తోందన్నారు. ఇక్కడ ఇథనాల్ కర్మాగారం ఏర్పాటు చేసుకునేందుకు 2023 ఏప్రిల్ 3న అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని సీతక్క తెలిపారు. రావడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదే అధికార ఆకాంక్షతోటి అవాస్తవాలను ప్రచారం చేస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గుండంపల్లి, నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గుండంపల్లి మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మరి 14/2/2022 డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ LOI along with చలాన్ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం. అదేవిధంగా 25 ఇక ఇథనాల్ ఫ్యాక్టరీపై స్పందించిన మాజీ మంత్రి తలసాని కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మించబోయే ఇథనాల్ కంపెనీ విషయంలో తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా. ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి 2023 లోపే అన్ని ఆధారాలతో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్, సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు. టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. ఇథనాల్ కంపెనీ తలసాని ఫ్యామిలీదేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తలసాని కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్గా ఉన్నారని చెప్పారు.